హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ అండ్ ఇప్పుడైతే మనము ఒక కొత్త వీడియోతోనైతే ముంగటికి వచ్చేసినాము. సో ఇదేంటంటే లైక్ అందరు తీస్తున్నారు 2025లో మిస్ కానీ సినిమాలు పక్కా చూడాలి సినిమాలు లైక్ అట్లా చాలా వీడియోస్ వచ్చినాయి అనమాట. సో నాకు నచ్చిన ఒక 15 మూవీస్ అయితే నేను పెట్టిన అనమాట లైక్ ఈ 2025లో. ఇవన్నీ నాన్ తెలుగు అనమాట. సో నాన్ తెలుగువి ఫస్ట్, నెక్స్ట్ వీడియో మన తెలుగు సినిమాల గురించి అయితే మాట్లాడుకుందాము. సో ఫస్ట్ సినిమాలు లైక్ మంచి సినిమాలు ఎతకడానికి టైం పట్టింది. లైక్ చాలా సినిమాలు వచ్చినాయి ఈ ఇయర్, కానీ దాంట్లో కొన్ని మంచి సినిమాలు అంటే టైం పట్టిందనమాట. సో 15 మూవీస్ అయితే తీసిన. ఇవన్నీ నాన్ తెలుగు మూవీస్ అనమాట. లైక్ వేరే వేరే ఇండస్ట్రీ లైక్ బాలీవుడ్ కావచ్చు, లైక్ కింద మనకి మలయాళం, తమిళ్, ఇంకా కన్నడ, ఇంగ్లీష్, సో అట్లా చాలా ఉన్నాయన్నమాట, హాలీవుడ్. సో అట్లా కొన్ని మూవీస్ అయితే నేను తీసిన లైక్ ఈ 2025లో ఏమేమి వచ్చినాయి, నాకు దాంట్లో ఏమి చాలా మంచిగా అనిపించినది అనేది అయితే నేను ఒకటి తీసిన అనమాట. లిస్టు పెద్ద లిస్టే రాసిన. సో ఈ లిస్ట్ మనం మాట్లాడుకుందాము అండ్ ఏ ప్లాట్ఫామ్స్లో ఉన్నది అనేది కూడా చూద్దాము. మీకు కూడా లైక్ ఇట్లాంటిది ఉంటుంది కదా, లైక్ ఈ ఇయర్లో అరే ఈ సినిమాలు బాగా వచ్చినాయిరా. సో మన ఇద్దరిది ఏమన్నా కలిస్తే కింద అయితే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ లిస్ట్ ఏమైనా ఉంటే మీ లిస్ట్ కూడా కింద కమెంట్ చేయండి. అండ్ నేనంటే చాలా అన్ని సినిమాలు నేనైతే చూడలేదు. సో కొన్ని సినిమాలు ఉండొచ్చు, కొన్ని సినిమాలు ఉండకపోవచ్చు. సో ఏమన్నా అట్లాంటి సినిమాలు ఉంటే కింద మాకు కమెంట్ చేసి చెప్పండి. సో వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే లిస్ట్లోకి వెళ్ళిపోదాం. సో కింద నుంచి పైకి వెళ్తా. అంటే నాకు నచ్చిన అంటే లైక్ లోయెస్ట్ నుంచి హైయెస్ట్ అంటే చాలా మంచిగా ఉన్న సినిమా అని అట్లా వెళ్దాం అనమాట. సో నాకు నచ్చిన ఒక మంచి సినిమాలు సో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి నేనైతే 15th పొజిషన్లో మనమైతే సయారా ఇస్తాం అనమాట. సో సయారా ఎవరిది అంటే మన బాలీవుడ్ నుంచి వచ్చింది. సో 45 crores బడ్జెట్ పెట్టిండ్రంట. సో 579 CR వచ్చింది రిటర్న్. అంటే ఆల్మోస్ట్ ఇట్స్ 10 times అనుకోండి. సో మంచి హిట్ అయింది. అండ్ మీరు ఆ టైంలో మీరు ఆ రీల్స్ అవి ఇవి చూస్తే లైక్ జెన్జీ అంతా ఏమంటాము లైక్ ఫ్యాన్స్ అయిపోయినారనమాట సినిమాకి. సో అట్లా చాలా మంచిగా అంటే పేరు వచ్చింది. నాకైతే పర్సనల్గా సినిమా ఓకే. అంటే ఇప్పుడు ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క లవ్ స్టోరీ వస్తుంది కదా. సో ఆషికి 2 అప్పుడు వచ్చింది. సో లైక్ ఆ స్టేజ్లో అది మంచిగా ఉండే. దాని తర్వాత ఇది ఒకటి అట్లా అనిపించింది తప్ప నాకు అంత ఎక్కువ అనిపించలేదు. అందుకని 15th పొజిషన్లో ఉన్నది. అండ్ ఇదైతే మనకి నెట్ఫ్లిక్స్లో అయితే ఉన్నది, చెక్అవుట్ చేయండి, బాగుంటుంది సినిమా, ఒకసారి చూడొచ్చు. దాని తర్వాత నేనైతే బైసన్ మూవీకి అయితే వెళ్తున్నాను అనమాట, 14th పొజిషన్. సో బైసన్ ఇది వచ్చేసి 30 crores బడ్జెట్తోని లైక్ తీసినారనమాట. లైక్ ఇప్పుడైతే అప్రాక్స్ 66 ఉన్నారు అండ్ ఇంకా పెరుగుతున్నదంట. లైక్ చాలా వేరే వేరే కంట్రీస్లో కూడా వేస్తున్నారు అనమాట మూవీని. సో ఇది కూడా నెట్ఫ్లిక్స్లోనే ఉంది. సినిమా మెయిన్ వచ్చేసి లైక్ ఒక బ్యాక్వర్డ్ క్యాస్ట్ వాళ్ళది ఎట్లుంటుంది అంటే రా అండ్ రస్టిక్ లుక్ అయితే చూపించింది అనమాట. లైక్ ఊర్లో ఎట్లా ఉంటుంది ఈ క్యాస్ట్ మీద. అండ్ ఒక ఒక హీరో అంటే లైక్ అది ఒక పర్సన్ కబడ్డీ ఆడాలంటే లైక్ ఎట్లా ఫైట్ చేస్తాడు లైక్ అనేది చాలా బాగా చూపించిండు. అండ్ పాలిటిక్స్ అండ్ ఊర్లో ఉండే డ్రామా అదంతా చాలా బాగా చూపించింది అనమాట. సో అందుకని ఇదైతే మనకి 14th పొజిషన్కి అయితే వెళ్తుంది. సో నెక్స్ట్ 13th పొజిషన్లో అయితే మెట్రో ఇందినో. సో ఇది వచ్చేసి మన బాలీవుడ్ నుంచి అయితే వచ్చింది. చాలా పెద్ద క్యాస్ట్ ఉంటుంది ఇలా. ఎంతమంది ఆల్మోస్ట్ ఒక 7-8 మెంబర్స్ అయితే ఉంటారు. సో సినిమా లైక్ బాగుంటుంది, ఒకసారి చూడొచ్చు. అంటే చాలా రోజుల తర్వాత నాకు ఒక ఫ్రెష్ లుక్ లాగా అనిపించింది అనమాట సినిమా. అంటే బాలీవుడ్ నుంచి లైక్ బాలీవుడ్ నుంచి ఇట్లాంటి మూవీస్ చాలా తక్కువ. సో ఈ డైరెక్టర్ వచ్చేసి అనురాగ్ బసు అని. సో అనురాగ్ బసు ఇంతకుముందు కూడా లైక్ మెట్రో అనే ఒక సినిమా లైఫ్ ఇన్ మెట్రో అని తీసింది అనమాట. సో ఇప్పుడు దీంట్లో చాలా పెద్ద క్యాస్ట్ వేసుకొని చాలామంది ఉన్నారు. ఫాతిమా సహానా షేక్, సారా అలీ ఖాన్, ఆదిత్య రాయ్ కపూర్ అండ్ కొన్ సేన్ శర్మ అండ్ ఇంకా పంకజ్ త్రిపాఠి, అలీ ఫైజల్. సో వీళ్ళందరూ చాలామంది ఉంటారు అనమాట. సో అనుపమ్ ఖేర్ కూడా ఉంటాడు. సినిమా మీకు లవ్ స్టోరీ లైక్ మెట్రో సిటీస్లో లవ్ స్టోరీ ఎట్లా ఉంటుంది ఏంది అండ్ ప్రజెంట్ టైంలో ఎట్లా నడుస్తున్నది అనేది చాలా బాగా చూపించిందనే అనాలా. అండ్ కొంచెం ఏంటంటే మ్యూజికలీ వెళ్తుంటుంది సినిమా అంతా. సో అక్కడ కొంచెం మీకు డౌన్ అనిపించేమో, కానీ ఇఫ్ యూ అంటే లైక్ కొత్త ఒకటి ఏమైనా చూద్దాం అనుకుంటే బాగుంటుంది, మీకు నచ్చుతుంది. ఇదైతే మనకి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతున్నది, చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 12th పొజిషన్లో కుటుంబస్థాన్ ఇయర్ స్టార్టింగ్లో వచ్చిందనమాట సినిమా. సో ఇది నేను అసలు ఇయరేనా నాకే డౌట్ వచ్చిందనమాట. సో ఈ సినిమా ఒక నార్మల్ మిడిల్ క్లాస్ పర్సన్ ఆయన కష్టాలు అంటే లైక్ ఒక
జాబ్ చేసుకుంటా, ఒక బిజినెస్ పెట్టుకుంటా, లైక్ డైలీ కష్టాలు ఎట్లుంటాయి, మళ్ళీ ఫ్యామిలీలో ప్రెషర్స్ ఎట్లుంటాయి అనేది చాలా మంచిగా చూపించిండనమాట. నాకు ఫస్ట్ టైం చూడంగానే అరే నిజం అంటే బాయ్స్‌కి కూడా కష్టాలు ఉంటాయి. ఆ బాయ్స్ కష్టాలు చాలామంది చెప్పుకోరనమాట. సో ఈ సినిమా నుంచి చాలా చెప్పినాడు అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. సో 8 క్రోర్స్ పెట్టి తీసినారు. 28 క్రోర్స్ అయితే వచ్చిందనమాట సినిమాకి. ఇదైతే మనకి జీ5లో ఉన్నది. చెక్‌ఔట్ చేయండి. చాలా మంచిగా ఉంది ఆ సినిమా. తమిళ్ సినిమా బట్ తెలుగులో కూడా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకైతే 11th పొజిషన్‌ల సర్ మేడం. సో మన ఎవరిది విజయ్ సేతుపతి సారీ. సో విజయ్ సేతుపతి అండ్ మన నిత్యా మీనన్‌ది సర్ మేడము. సో తమిళ్‌లో వచ్చేసి తలైవన్ తలైవి. సో ఈ మూవీ కూడా లైక్ ఒక మంచిగా ఉంటదనమాట. ఫ్రెష్ లుక్ ఉంటది. అంటే వాళ్ళ గొడవలు లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ ఎంత కొట్టుకున్నా మళ్ళీ వాళ్ళు కలిసే ఉంటారు. అంటే అది చూపియడం చాలా బాగా చూపించిండనమాట. సినిమా నార్మలే అంటే లైక్ ఇట్లాంటి సినిమాలు చాలా వచ్చినాయి. కానీ ఏందంటే వాళ్ళిద్దరు కొట్టుకోవడం, మళ్ళా విడిపోవడం, మళ్ళా రావడం, విడిపోవడం, రావడం. అంటే ఇప్పుడు నార్మల్ జనరల్ లైఫ్‌లో కూడా అదే అయితది కదా! సో కొట్లాటలు అయితుంటే మనం కలిసే ఉండాల. సో అది ఆ మెసేజ్ అనేది చాలా మంచిగా చూపించిండు. సో ఈ సినిమాకైతే 25 క్రోర్స్ పెట్టినారు. 100 క్రోర్స్ అయితే వచ్చింది. కానీ మన తెలుగులో అంత ప్రమోట్ చేయలేదనిపించింది. ప్రమోట్ చేసింటే ఇంకా బాగుండేది. సో ఇదైతే మనకి అమెజాన్ ప్రైమ్‌లో ఉన్నది. ఒకసారి అయితే చెక్‌ఔట్ చేయండి. మంచిగా కామెడీ ఉంటది, అన్నీ ఉంటాయి. యూ విల్ ఎంజాయ్. సో నెక్స్ట్ వచ్చేసి 10th పొజిషన్‌లో టూరిస్ట్ ఫ్యామిలీ. సో ఈ ఇయర్‌లో లైక్ ఏమంటాము చాలా వచ్చినాయి సినిమాలు. దాంట్లో టూరిస్ట్ ఫ్యామిలీ ఒక అడుగు ముంగటేసిందనమాట. ఎందుకు అనంటే లైక్ ఒక మంచి నీట్ మూవీ. ఇట్లాంటి మూవీస్ కూడా వస్తాయి. అంటే లైక్ ఏమి యాక్షన్ లేకుండా, ఏమి లైక్ ఏమంటాము ఎక్కువ హీరో క్యాస్ట్ లేకుండా, ఎక్కువ ఏం లేకుండా సో తక్కువ తీసినారు. 7 క్రోర్స్‌లో తీసినారు మూవీ అండ్ 90 క్రోర్స్ వచ్చింది గైస్. అంటే ఆఫ్‌కోర్స్ 8 టైమ్స్ 9 టైమ్స్ ఎక్కువ. సారీ 9 టైమ్స్ ఇంకా 10 టైమ్స్ ఎక్కువనే. సో ఇది మూవీ ఇట్స్ గోల్డ్ అనమాట అంతే. సో మంచిగుంటది. ఒక ఫ్యామిలీ టూరిస్ట్ ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ లైక్ చుట్టుపక్కల వాళ్ళు ఎట్లా ఉంటారు, నేబర్స్ వీళ్ళకి ఎట్లా హెల్ప్ చేస్తారు అనేది చాలా మంచిగా హ్యూమన్ రిలేషన్స్ మీద అయితే చాలా మంచిగా చూపించిందనమాట. సో ఇదైతే మనకి జియో హాట్‌స్టార్‌లో ఉన్నది. వీడైతే పక్కా అంటే ఇదైతే రికమెండేషన్ పక్కా చూడాల్సిందే. దాని తర్వాత 9th పొజిషన్‌లో 'డ్రాగన్' అనమాట. సో మనకు తెలుసు 'డ్రాగన్' ఇయర్ స్టార్టింగ్‌లో వచ్చిందనమాట. ఎవరిదంటే మన ప్రదీప్ రంగనాథన్‌ది. సో సినిమా మంచిగా కామెడీ ఉంటది. అంతా ఏమంటాము లైక్ యూ విల్ ఎంజాయ్ అనమాట. స్టోరీ ఎక్కడ మీకు తక్కువ కాదు. లైక్ ఎక్కడ ఏమంటాము డౌన్ అయితే ఎళ్ళదనమాట. సో స్టోరీ మంచి హైలో ఉంటది. కామెడీ ఉంటది అండ్ సింక్ అయితాం చాలామంది. సింక్ అయితాము లైక్ అన్నీ కలిసి ఒక మంచి మూవీ లాగా అయితే అనిపిస్తదనమాట. సో లాస్ట్‌లో కొంచెం అటు ఇటు కావచ్చేమో గానీ సినిమా అయితే బావుంటది. చాలా మందికి కూడా నచ్చింది. సో ఇదైతే 37 క్రోర్స్ పెట్టి తీసినారు అండ్ 150 క్రోర్స్ అయితే వచ్చినాయనమాట. సో ఇది కూడా నెట్‌ఫ్లిక్స్‌లోనే ఉంది. చెక్‌ఔట్ చేయండి. ఆల్మోస్ట్ ఆల్ చాలా వరకు నెట్‌ఫ్లిక్స్‌లోనే ఉన్నది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము 8th పొజిషన్‌లో 'కాంతార 2' పెట్టినా అనమాట. సో 'కాంతార 2' 8th పొజిషన్ ఏంది బ్రో అని మీరు అనొచ్చు. కింద కామెంట్ చేయొచ్చు. బట్ ఏందంటే 'కాంతార' నాకు పర్సనల్‌గా ఫస్ట్ పార్ట్ చూసినప్పుడు మంచిగా అనిపించింది 'కాంతార 1' లైక్ అప్పుడు ఏమైందనంటే సినిమా అంతా ఏముండదు. నాకు ఎస్పెషల్లీ సినిమా అంతా నార్మల్‌గా నడుస్తుంటది. లైక్ ఎక్కువ హై ఏముండదనమాట. లాస్ట్ ఎప్పుడైతే లైక్ అతనికి సో 125 క్రోర్స్ పెట్టినారనమాట. సో 850-900 క్రోర్స్ అయితే వచ్చినాయి. సో మీరు ఆఫ్‌కోర్స్ ఇట్స్ ఎ సూపర్ హిట్ మూవీ. సో ఇదైతే మనకి ప్రైమ్‌లో ఉన్నది. చెక్‌ఔట్ చేయండి చూడకపోతే. యాక్టింగ్ అయితే సూపర్ టాప్ నాచ్ ఉంటది. ఏమంటాము ఆ దేవుడు వచ్చినప్పుడు అయితే ఇంకా హైలైట్ అనమాట. అసలు అది ఇట్స్ సినిమాలో అదొక అద్భుతం అంతే. సో నెక్స్ట్ వచ్చేసి 7th ప్లేస్‌లో మనకైతే 'F1' అనమాట. సో 'F1' మన బ్రాడ్ పిట్‌ది. సో వచ్చింది కదా లైక్ ఇయర్ స్టార్టింగ్‌లో చాలా ఏమంటాము లేచింది చాలా. అంటే మూవీ అంటే ఇది అని చాలా మంది చెప్పినారు. సో నేను కూడా ఎళ్ళినప్పుడు 'F1' మూవీకి లైక్ థియేటర్‌లోనే చూసినా అనమాట. సో బావుంటది. లైక్ మీరు ఒక F1 రేసింగ్ గురించి తెలుసుకోవాలి అంటే లైక్ ఒక మంచి రేసింగ్ మూవీ చూడాలి అనుకుంటే ఇది బావుంటది. స్టోరీ కూడా ఉంటది. ప్లస్ అట్లనే ఇది ఏమంటాము రేసింగ్ కూడా చాలా బాగా చూపిస్తాడనమాట. సో డీటెయిలింగ్ ఎక్కువుంటది అండ్ మీకు ఎక్కడ బోర్ అనేది కొట్టదు. బట్ అది ఆ లాగ్ అనేది మీకు కనిపిస్తదనమాట. బట్ సినిమా అయితే బావుంటది. ఒక ఎక్స్‌పీరియన్స్. ఇదే గనక మీరు 4DXలో ఎళ్ళుంటే ఇంకా మస్తుంటదనమాట. ఇప్పుడు 4DX F1 ఏమో రిలీజ్ చేస్తాడేమో అంటే లైక్ వస్తున్నది అప్పుడప్పుడు బుక్ మై షో ఓపెన్ చేస్తే F1 ఉంటుంది. బట్
ఏమో చూద్దాం. సో, ఇదైతే మనకి 200-300 మిలియన్ పెట్టినారనమాట. $1,000,000 ఇదైతే. సో, వీళ్ళకైతే $631 అయితే వచ్చినాయనమాట. సో, ఇది యాపిల్ టీవీలో ఉన్నది అండ్ ప్రైమ్‌లో యాడ్ ఆన్ లైక్ మీరు ప్రైమ్‌లో మళ్ళీ ఎక్స్‌ట్రా కట్టి చూడాలనమాట. సో, దాంట్లో అయితే ఉన్నది. చూడాలనుకుంటే యాపిల్ టీవీ చూడండి బావుంటది. సో, నెక్స్ట్ వచ్చేసి 'అవతార్ 3' గైస్. సో, 'అవతార్ 3' ఇంకా థియేటర్‌లోనే ఉన్నది. ఈ ఇయర్‌లో ఒక మంచి ఒక విజువల్ అని అనలేను గానీ విజువల్ ఎందుకన్నానంటే మీరు ఆల్రెడీ చూసినారు. లైక్ మీరు 'అవతార్ 1, 2 2 చూసినారు కాబట్టి మీకంత విజువల్లీ అంత అనిపియదేమో. బట్ కంపేర్ టు 'అవతార్ 2', 'అవతార్ 3' అయితే చాలా బావుంటదనమాట. సో, 'అవతార్ 1' అయితే దాన్ని ఎవరు డిఫీట్ చేయలేరు. సో, 'అవతార్ 1' ఈస్ ఎ టాప్. తర్వాత 'అవతార్ 3', తర్వాత 'అవతార్ 2' అంటే లైక్ 'అవతార్‌లో' తీసుకుంటే. సో, 'అవతార్ 3' ఈస్ ఎ నైస్ మూవీ. ఫైర్ అండ్ యాష్ ఒక మంచి పెట్టుకున్నారనమాట. అంటే ఏదో ఇక్కడిక్కడ హై నోట్స్, ఇక్కడిక్కడ ఇది, ఇక్కడిక్కడ అది అని చెప్పి పెట్టుకున్నారు. సో, సినిమా బాగానే ఉంటది. ఇది ఆల్మోస్ట్ 350-400 మిలియన్ ఖర్చు పెట్టినారనమాట. సో, ఇప్పుడైతే మనకి 450 మిలియన్ దాటేసింది. ఇంకా రన్నింగ్ అయితే ఉన్నదనమాట. నాకు తెలిసి పక్కా 1 బిలియన్ అయితే కొట్టేస్తది. సో, కొట్టేసిన మనం ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే ఇట్స్ అన్ 'అవతార్ 3' అండ్ ఇదొచ్చేసి మనకి జియో హాట్‌స్టార్‌లో రావచ్చు. లైక్ నెక్స్ట్ ఎప్పుడొస్తదో నాకు తెలిసి మార్చ్‌లో గానీ, లైక్ మార్చ్ ముందు గానీ, ఫిబ్రవరిలో గానీ వచ్చే ఛాన్స్ ఉంది. సో, జియో హాట్‌స్టార్‌లో అయితే వస్తదనమాట. సో, నెక్స్ట్ టాప్ 5. సో, టాప్ 5లో ఫిఫ్త్ ప్లేస్‌లో ఉన్నది 'చావా' అయితే పెట్టినా అనమాట. సో, 'చావా' ఎవరిది అనంటే మన 'శంభు మహారాజ్‌ది. సో, అంటే లైక్ మన విక్కీ కౌశల్ యాక్టింగ్ చేసినాడనమాట. సో, సినిమా అయితే అసలు యాక్చువల్‌గా చాలా బాగా తీసినాడు. అంటే అప్పటి కాలంలో లైక్ చాలా మందికి తెలవదు అసలు 'శంభాజీ మహారాజ్' అసలు ఎవరు? అసలు ఏంది? ఏం తెలవదు. లైక్ అందరిని ఎడ్యుకేట్ అయితే చేసిందనమాట ఈ మూవీ. సో, శివాజీ మహారాజ్ వాళ్ళ కొడుకు మీద తీసినారనమాట. సో, ఈ మూవీ మంచిగుంటదనమాట. లైక్ మీరు ఒకవేళ చూస్తే సినిమా ఎక్కడ మీకు ఏమంటాము ఓవర్ ది టాప్ అనిపియదు. లైక్ మంచిగా నేచురల్‌గా అంటే ఏమైందో అది చూపిస్తాడనమాట. అంటే లైక్ చాలామంది స్టోరీస్ ఇది గాదు అని అంటారు. అండ్ స్టోరీ ఇదే అని అంటారు. అంటే కాంట్రోవర్సీస్ అయితే ఉన్నాయి. బట్ ఏందంటే ఒక ఈ యొక్క హిందుత్వాన్ని అది చాలా బాగా లైక్ చూపిచ్చిందనమాట. అండ్ ఆఫ్‌కోర్స్ ఇది రియల్ స్టోరీ గాబట్టి ఇంకా మంచిగా రియలిస్టిక్‌గా చాలా మంచిగా చూపిచ్చిండు. అండ్ నాకైతే మంచిగా నచ్చింది. అండ్ ఆల్ ఓవర్ అందరి యాక్టింగ్ గూడా చాలా బావుంటది. చూడకపోతే ఇది గూడా చెక్‌ఔట్ జేయండి. అసలు చాలా అప్పుడు మనకేంది హిందీలో రిలీజ్ జేసినారు ఫస్ట్. దాని తర్వాత హిట్ అవ్వడంతోని తెలుగులో డబ్బింగ్ జేసి నాకు తెలిసి ఒక 2 వీక్స్ తర్వాత అప్పుడు మళ్ళీ తెలుగులో రిలీజ్ జేసినారనమాట. లైక్ అట్లా మన డిమాండ్ అట్లుండే. సో, ఆల్మోస్ట్ అందరూ చూసే ఉంటారు అనుకుంటున్నా. సో, ఇదైతే 90 క్రోర్స్ పెట్టినారు. 90-130 క్రోర్స్. దీనికి కలెక్షన్ వచ్చేసి 800 క్రోర్స్ అయితే వచ్చిందనమాట. సో, ఇగ మీరు చూసుకోండి ఎంత పెద్ద హిట్ అయిందో. సో, ఇదైతే నెట్‌ఫ్లిక్స్‌లో ఉన్నది. నెట్‌ఫ్లిక్స్‌లోనే ఉన్నది చూడండి. సో, నెక్స్ట్ వచ్చేసి మనమైతే 'మహా అవతార నరసింహ'. సో, ఈ సినిమా గురించి చెప్పనవసరమే లేదు ఎవ్వరికీ. ఎందుకు అనంటే యానిమేషన్‌లో మన ఇండియా నుంచి యానిమేషన్ ఇంత టాప్‌కి ఎళ్ళిపోయినది అనంటే ఈ సినిమా వల్ల అంతే. సో, ఇది తక్కువ బడ్జెట్ అంటే లైక్ అకార్డింగ్ టు యానిమేషన్ అంటే లైక్ యానిమేషన్‌లో తక్కువ బడ్జెట్ అనమాట. 40 క్రోర్స్ బడ్జెట్ అంతే. సో, 40 క్రోర్స్ బడ్జెట్‌తోని ఇది 300+ క్రోర్స్ అయితే కొట్టిందనమాట. అంటే ఇగ మీరు ఊహించండి. లైక్ మీరు సినిమా గూడా మీకు చాలా స్టోరీస్ అయితే మీరు వినే ఉంటారు. సో, మా నరసింహస్వామి అవతారం మీద ఉంటది. సో, అది చూపియడం నుంచి వచ్చింది. నాకైతే అసలు అప్పుడే అనిపించింది సినిమా హిట్ కొడతదని చెప్పి. రిలీజ్ అయినంక ఇగ అందరూ హిట్టే హిట్. దాని తర్వాత అది గూడా యూనివర్స్ వస్తున్నదనమాట పెద్దది. 2028, 2030 వరకు ఉన్నది మూవీస్ అన్నీ. సో, లెట్స్ సీ ఇంకా దాంట్లో యూనివర్స్ నుంచి వస్తది. అండ్ ఇదైతే 'మహా అవతార నరసింహ' చాలా బావుంటది. చూడకపోతే నెట్‌ఫ్లిక్స్‌లో ఉన్నది. నెట్‌ఫ్లిక్స్‌లో అయితే చూడండి తప్పకుండా. అండ్ టాప్ 3కెళ్ళే ముందు కొన్ని హానరబుల్ మెన్షన్స్ అనమాట. ఒక 2, 3 ఉన్నాయి. సో, ఫస్ట్ వచ్చేసి 'ఆన్ పావం పొలతట్టు' నేను కరెక్ట్ చెప్తున్నానో లేదో మీరైతే కింద చెప్పండి. ఈడైతే పేరిస్తా. సో, అది ఈ సినిమా గూడా బావుంటది. ఒక మంచి లవ్ స్టోరీ లైక్ ఏమంటాము ఒక లవ్ స్టోరీని ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యల గొడవలని అంటే ఆ ఫెమినిజంని అవన్నీ చాలా మంచిగా పోర్ట్రే చేసినారు. ఫెమినిజం అంటే లైక్ ఫేక్ ఫెమినిజం అంటే వీళ్ళు అమ్మాయిలే గానీ ఏదో నేను అమ్మాయిని కాబట్టి నేను ఏదన్నా చేస్తా అనే ఇప్పుడు ప్రెజెంట్ నడిచే సిట్యుయేషన్‌ల సో, ఈ మూవీ చాలా మంచిగా చూపించినారనమాట. సో, ఇదైతే నాకు మంచిగా అనిపించింది. తర్వాత 'తుడురం' మన ఏమంటాము మోహన్ లాల్‌ది మూవీ 'తుడురం' గూడా చాలా బావుంటది. అంటే ఒక ఫ్యామిలీలో ఏదన్నా అయితే ఎట్లుంటది అనేది ఆ కాన్సెప్ట్. సో, చాలా బాగా తీసిండనమాట. సో, ఇంకా మాట్లాడుకోవాలంటే చాలా ఉన్నాయి. సో, తెలుగువి
తర్వాత మాట్లాడదాము. అండ్ ఇప్పుడైతే సో టాప్ 3లో థర్డ్ పొజిషన్లో వచ్చేసి హోమ్ బౌండ్ గైస్. సో హోమ్ బౌండ్ మీరు చాలామంది చూసి ఉండకపోవచ్చు. లైక్ ఇట్స్ అన్ హిందీ మూవీ అనమాట. సో ఇది లైక్ మంచి పేరు వచ్చింది మూవీకి. సో ఏంటంటే ఇది ఒక ఆస్కర్ విన్నింగ్ మూవీ అంటారు కదా, సో అటువంటి మూవీస్ అనమాట ఇది హోమ్ బౌండ్ అనేది. సో ఇదైతే 25 crores పెట్టినారు. అండ్ ఎంత వచ్చిందో లైక్ ఇక్కడైతే మనకి కానీ లేదు. సో అంటే ఇట్లాంటి మూవీస్ ఏంటంటే కలెక్షన్స్ రావు, మంచి పేరు వస్తుంది అనమాట. సో అట్లా వెళ్ళిపోతుంది. అండ్ ఇదైతే మూవీ ఒక మంచి ఇద్దరి అంటే లైక్ ఒక లో క్యాస్ట్ అనలేను కానీ ఒక ఇద్దరు లైక్ దేర్ డ్రీమ్ ఈజ్ టు బికమ్ ఏ గవర్నమెంట్ ఆఫీసర్ అంతే. సో గవర్నమెంట్ ఆఫీసర్ కావడానికి వీళ్ళు ఏం కష్టపడ్డారు, ఏం చేసినారు అనేది ఒక మంచి విజువల్లీ మంచిగా చూపించే మూవీ అనమాట. సో అంటే లైక్ రియల్ సిచ్యువేషన్స్ అంటే లైక్ కోవిడ్ని బేస్ చేసుకొని, దాని తర్వాత అంటే లైక్ ఇప్పుడు రియల్గా ఇప్పుడు చాలా మంది ఎగ్జామ్స్ రాస్తుంటారు అనమాట. ఎగ్జామ్స్ రాసినాక లైక్ ఏదో సంథింగ్ రీజన్ వల్ల ఎగ్జామ్స్ లైక్ రద్దు అయిపోయినాయి అని అంటారు. అండ్ తర్వాత మళ్ళీ పెడతామని అంటారు ఎగ్జామ్స్. సో ఇప్పుడు జాబ్స్ లేవంటారు. సో ఆ బేస్ చేసుకొని దాని మీద తీసినారనమాట మూవీ. మీకు ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ ఉంటుంది అనమాట, హార్ట్ వార్మింగ్ ఉంటుంది. సో ఇది కూడా నెట్ఫ్లిక్స్లో ఉన్నది, చెక్అవుట్ చేయండి. అండ్ తర్వాత సెకండ్ ప్లేస్లో వచ్చేసి మన ధురంధర్. సో ఇప్పుడు మీ అందరికీ తెలుసు లైక్ థియేటర్లో ఇంకా నడుస్తున్నది. థియేటర్లో నాకు 1000 crores అయితే దాటేసింది అనమాట. సో దీని బడ్జెట్ వచ్చేసి 250 to 280 crores అనమాట. సో దానికి ఇప్పుడైతే 1000 crore వచ్చేసింది సినిమా. అండ్ సినిమాకి చాలా అంటే చాలా ప్రేజ్ చేస్తున్నారు. అండ్ ఇట్స్ ఇన్స్పైర్డ్ బై ట్రూ ఈవెంట్స్. బట్ ఏంటంటే ట్రూ ఇన్సిడెంట్స్ పెట్టి వీళ్ళు కొంచెం వాళ్ళ ఓన్ స్టోరీని కలిపి లైక్ తీసినారనమాట. లైక్ ఇట్స్ నాట్ అబౌట్ ఒక పర్టికులర్ పర్సన్ అనేది కాదు. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇది ఒక రియల్ పర్సన్ ఏమంటాము స్టోరీ. సో అంటే మధ్యలో వీళ్ళు ఇట్లా రియల్ ఇన్సిడెంట్స్ పెట్టడం వల్ల అదొక రియల్ పర్సన్ స్టోరీ. మన స్పై ఒకళ్ళు అక్కడ వెళ్ళి అట్లా చేసినారు అని అంటారు. బట్ అది ఎంతవరకు నిజమో అబద్ధమో అదైతే ఎవ్వరు చెప్పలేరు. బట్ ధురంధర్ మూవీ అనేది ఒక స్పై అనేది ఎట్లా ఉంటాడు లైక్ రియల్ లైఫ్ స్పై అంటే సినిమాలలో చూపించినట్టు పోతాడు, కాల్ చేస్తాడు, వచ్చేస్తాడు అని అట్లా కాకుండా ఒక రియల్ లైఫ్ స్పై ఒక 5-6 years అక్కడ ఉండి పని చేసి దాని తర్వాత మెల్లగా పాలిటిక్స్లోకి దిగి పాలిటిక్స్ నుంచి తర్వాత లైక్ ఒక టెర్రరిజం దాంట్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళని ఇన్ఫర్మేషన్ ఇక్కడికి పంపించడము. సో అవన్నీ చేయడం అనేది ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు అనేది చాలా మంచిగా నీట్గా చూపించింది అనమాట. సినిమా 3 hours 30 minutes ఉంటుంది, పెద్దగా ఉంటుంది. కానీ ఇట్ ఈస్ వర్త్ ఇట్ అనమాట. ప్రతి ఒక్కళ్ళ యాక్టింగ్ సూపర్ ఉంటుంది. అండ్ మీకు తెలిసింది రెహమాన్ డకెట్ ఆ పాట ఉంది కదా, సో ఆ పాట అయితే మస్తు ఫేమస్ అయింది. సో అది సినిమా గురించి మాట్లాడాలంటే చాలా ఉంది. బట్ నెట్ఫ్లిక్స్లో వస్తుంది, మనకి రివ్యూ కూడా ఉంది, కావాలంటే కింద చెక్అవుట్ చేయండి. సో ఛానల్లో ఉంటుంది రివ్యూ. అండ్ ఇదైతే మన నెట్ఫ్లిక్స్లో వస్తుంది. అండ్ ఎప్పుడు వస్తుందో మనకైతే తెలియదు, నాకు తెలిసి నెక్స్ట్ January ఎండింగ్ ఆర్ February స్టార్టింగ్లో అయితే వస్తుంది అనమాట. సో టాప్ 1 ఏం పెట్టినావు బ్రో ఇది నాన్ తెలుగు దాంట్లో అని అంటే, నేను టాప్ 1లో అయితే నేను కొత్త లోక మూవీ అయితే పెట్టిన. సో కొత్త లోక మనకి ఎవరిది అని అంటే మన మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చింది. సో సినిమా నేను ఫస్ట్ టైం చూసినప్పుడు నేను ఒక ఫ్యాన్ అయిపోయాను అనమాట. ఎందుకు అని అంటే సినిమా అట్లుంది గైస్ చెప్తున్నా. అంటే మన తెలుగులో అంటే లైక్ తెలుగు అని కాదు, మన ఇండియాలో లైక్ ఇండియన్ మూవీస్లో ఇటువంటి కైండ్ ఆఫ్ మూవీస్ చాలా తక్కువ. అంటే ఒక జోనర్స్ని టచ్ చేయడం చాలా తక్కువ అనమాట. సో ఇటువంటి జోనర్స్ టచ్ చేసి లైక్ ఇట్లాంటి మూవీస్ కదా రావాల్సింది అనేది అనిపించింది. అండ్ మలయాళం మూవీస్ నాకు నచ్చదు, అంటే నచ్చవు ఇన్ సెన్స్ స్లో ఉంటాయి, నాకు కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. కానీ ఈ మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఒక మంచి ఏమంటాము దాన్ని టచ్ చేసినారు. సో వ్యాంపైర్ అనే దాన్ని లైక్ ఆ కాన్సెప్ట్ని టచ్ చేసినారు. అండ్ ఇదైతే ఒక పెద్ద యూనివర్స్ లాగా మారుతుంది. అండ్ ఇది చాప్టర్ 1. సో చాప్టర్ 2 మనకి ఎవరు దుల్కర్ సల్మాన్ ఉన్నాడు. అండ్ ఇంకా 2-3 లైక్ పెద్ద క్యాస్ట్ అయితే వచ్చింది తర్వాత. సో అండ్ దీంట్లో యాక్టింగ్ కళ్యాణి అయితే చాలా బాగా చేసింది అనమాట. సో అట్లా మూవీ చాలా బాగుంటుంది. అండ్ ఒక కొత్త జోనర్ని టచ్ చేసి లైక్ స్పెసిఫిక్ డీటెయిల్స్ గైస్, అంటే సినిమా అంటేనే డీటెయిల్స్ అనిపిస్తుంది. మీరు ఇప్పటిదాకా దురంధర్ కూడా చెప్పినా కదా, సో దురంధర్ కూడా ఇట్స్ బేస్డ్ ఆన్ డీటెయిల్స్ అనమాట. ఎంత డీటెయిల్గా చూపిస్తే నీకు సినిమా అంత ఎక్కుతుంది. సో ఇది కూడా అంతే డీటెయిల్గా లైక్ మంచిగా చూపిస్తారు అనమాట. లైక్
ఒక వ్యాంపైర్ గనకొస్తే వాళ్ళ వ్యాంపైర్ బ్యాక్ స్టోరీ ఏంటి? బ్యాక్ స్టోరీ తర్వాత ఆ వ్యాంపైర్ ఎట్లా సర్వైవ్ అయితుంది? అంటే ఇప్పటివరకు ఎట్లా నడుస్తుంది? అంటే లైక్ అప్పటినుంచి వ్యాంపైర్ ఇప్పటిదాకా ఎట్లా సర్వైవ్ అయ్యింది? అండ్ ఇంకా ఉన్నారా వ్యాంపైర్స్ అనేది అది చాలా బాగా చూపించిందనమాట. ఇటువంటి ఒక డీటెయిలింగ్ మీకు 'వ్యాంపైర్ డైరీస్' అని చెప్పి మీకు నెట్‌ఫ్లిక్స్‌లోనే ఉంది. లైక్ అది వెబ్ సీరీస్ అనమాట. సో, ఆ 'వ్యాంపైర్ డైరీస్' అండ్ ఇంకా 2, 3 ఉంటాయన్నమాట. 'ట్విలైట్' సో, ఇవన్నీ వ్యాంపైర్ రిలేటెడ్ మూవీస్. సో, దానికి తగ్గట్టు ఇదైతే తీసినారనమాట. దీంట్లో ఏందంటే ఇంకా మంచిగా ఇంకా సినిమా కాబట్టి మీకు షార్ట్ ఫార్మ్‌లో మంచిగా డీటెయిలింగ్‌గా చాలా మంచిగా చూపించింది. సో, ఇదైతే ఇట్స్ మెయిన్ చెప్తా నాకైతే నచ్చింది. 30 క్రోర్స్ అయితే 30 క్రోర్స్ అయితే పెట్టినారు. సో, 30 క్రోర్స్ పెడితే 300 సీఆర్ అయితే వచ్చిందనమాట. చూడండి అంటే సినిమా అంతా మంచిగా ఉంటది. మంచిగా హిట్ అయింది. సో, ఇదొచ్చేసి జియో హాట్‌స్టార్‌లో ఉన్నది. సో, ఇది మన లిస్ట్ ఆఫ్ 15 మూవీస్. సో, మీకెట్లా అనిపిస్తుందో మీరైతే కింద కామెంట్ చేయండి. అండ్ మీ లిస్ట్ ఏమన్నా ఉంటే మీరు గూడా కింద పెట్టండి. మేము గూడా చూస్తాం. అంటే లైక్ నేను చాలా సినిమాలు చూడలేదు. లైక్ తమిళ్‌లో వచ్చినాయి, మలయాళంలో వచ్చినాయి చాలా మూవీస్ అండ్ సీరీసెస్ గూడా వచ్చినాయి. సో, అవన్నీ చూడలేదు. బట్ నేనైతే ఏవైతే చూసినానో ఈ ఇయర్‌లో అవిట్లో ఒక మంచి మూవీస్ అంటే ఇవి అనైతే నేను చెప్తా. సో, తర్వాత నెక్స్ట్ వీడియో తెలుగుది గూడా వస్తుంది. ఇక్కడి వరకు ఒకవేళ చూస్తే ఉన్నారు అనంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ అయితే ఒకటి పెట్టండి. బ్రో ఉన్నా బ్రో లాస్ట్ వరకు అని చెప్పి. సో, 20 minutes అయిపోయింది వీడియో. దట్స్ ఇట్ గైస్. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ అనదర్ వీడియో. అప్పటికైతే బాయ్.